నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఆషాఢ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది. రేపే బుధవారం చవితి, సంకష్టహర చతుర్థి. డెఫినెట్ గా గజానన సంకష్టహరగా చవితిగా జరుపుకునేటటువంటి ఈ రోజునున్నటువంటి వైశిష్ట్యాన్ని, అలాగే ప్లానటరీ పొజిషన్స్ ని కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి, మనం ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ సంకష్టం చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి రేపటి విశిష్టతను ఒకసారి సార్. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సంకష్టహర చతుర్థికి మనం నిత్యము చేసేటువంటిది గణపతి యొక్క ఆరాధన. పర్టికులర్గా గణపతి పూజని శాస్త్రాల్లో చెప్పింది మధ్యాహ్నం పూట చేయమని చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట మరింత అలాగే చేసుకుంటూ ఉంటాం. సాయంత్రం కూడా చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ప్లానటరీ పొజిషన్స్ బట్టి ఆ ఫలితం వస్తూ ఉంటుంది. బిజినెస్ లో ఎవరికైనా నష్టపోతున్నాము, లాసెస్ వస్తున్నాయి అనుకునేటువంటి వారికి మరీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది. బిజినెస్ లో కానీ లేకపోతే లైఫ్ లో ఎదగలేకపోతున్నాను బాధపడుతుంటారు చూసారా కొంతమంది. ఎంత ప్రయత్నం చేస్తున్నా నేను సక్సెస్ రావట్లేదు అని. దీని మీద నేను కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇట్లాగే ఒక అతను నిజంగా అసలు చాలా టాలెంటెడ్ పర్సన్. అసలు అతనికి టాలెంట్ లేదు అనడానికి లేదు. ఆయన ఎవరికి సజెషన్ ఇచ్చినా ఆ బిజినెస్ లో టాప్ రేంజ్కి వెళ్ళేవి. ఈయన సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే మాత్రం ఇది కాదు, అర్థమయ్యేది కాదు. ఎట్లా ఉంటుందంటే మరి చూడండి, చాలా మందికి నేను సజెషన్ ఇస్తే వాళ్ళకి బాగుంటుందండి, కానీ నా దగ్గరికి వచ్చేసరి బాగోదు అంటుంటారు చూసారా. అలాగా ఒక వ్యక్తి, అతని పేరు అవేం చెప్పను నేను, ఎందుకంటే ఓపెన్ మనం చేయకూడదు కాబట్టి ఏంటంటే, అతనికి ఆయన ఈ రంగం తెలియదని ఉండదండి. అన్ని రంగాలు ఐడియా ఉన్న వ్యక్తి, మల్టీ టాలెంటెడ్, మంచి వ్యక్తి. అతని బాధ కూడా అదే ఉండేది. ఏంటంటే, అరే నేను మంచివాడిని, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, ఎఫర్ట్ పెట్టట్లేదు అంటే ఎఫర్ట్ కూడా పెడుతున్నాను, అన్ని చేస్తున్నా సార్, నాకు ఎందుకు సక్సెస్ రావట్లేదు. పూర్వజన్మది అనుకోవచ్చా? అంతే, కర్మ. అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా బుధుడు గనక పాడయ్యాడు అనుకోండి, మెర్క్యూరీ పాడైతే బిజినెస్ మూలంగా వాళ్ళకి కలిసి రావడం చాలా కష్టమైపోద్ది. దాంతో పాటు ఆ బుధుడితో పాటు కేతువు కనెక్టివిటీ అయ్యాడు అనుకోండి, పాడై ఇంకా అసలు ఘోరంగా ఉంటుంది. పర్టికులర్ గా మీరు అన్నట్టుగా ఆ దశలు వచ్చాయనుకోండి, బిజినెస్ చేయాలనిపిస్తుంది. ఉద్యోగంలో సెట్ అవ్వరు. పొద్దున కూడా ఒక జాతకం చెప్తున్నా అదే చెప్పాను. సార్ నేను ఉద్యోగం చేయమంటారా, వ్యాపారం చేయమంటారు? నేను ఒకటే మాట చెప్పాను, అమ్మ మీరు వ్యాపారమే చేస్తారు, నేను కాదు. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి మీరు ఉద్యోగం చెయ్యన్నా సరే వ్యాపారమే చేస్తారు. అవును సార్, నాకు మైండ్ లో వ్యాపారమే ఉంది అన్నది ఆవిడ. అట్లా ఏంటంటే, జన్మజాతకంలో కొన్ని మహాదశలు వచ్చినప్పుడు అవి వాటినే చేయిస్తాయి, కానీ కలిసి రాని టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆయన నేనేమనంటే, ఇవ్వండి మీకు వ్యాపారం అనేది అయితే మీ జాతకంలో అయితే కొట్టే లేదు, మీరు ఏ ఉద్యోగం చేయడం లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ చేసుకోండి, సర్వీసెస్ ప్రోడక్ట్ కాకుండా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, సార్ నాకు ఉద్యోగం చేయాలని అస్సలు 1% కూడా లేదు, ఖాళీగానే కూర్చుంటా, కానీ వ్యాపారమే చేయాలి, ఏం చేయాలి చెప్పండి. అయ్యో, నేనేం చేస్తుంటే, అయితే ఓ పని చేయండి సార్, గణపతి ఆరాధన చేయండి. సంకష్టహర చతుర్థి వచ్చిన ప్రతి నెలసారి మీరు తూచా తప్పకుండా మీరు పాటిస్తూ ఉండండి. మీరు ఏం చేస్తారంటే, ఇంకా మీరు శరణాగతి అంటారు. స్వామి నా గ్రహస్థితి, నా వాస్త, నా గ్రహస్థితి అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకు బాగాలేదు, నిన్ను నమ్ముకొని నీ పేరు మీదనే ప్రారంభిస్తాను, నువ్వే నాకు దిక్కు. రూపాయి వచ్చినా రూపాయి రాకపోయినా నష్టపోయినా ఏదున్నా సరే నువ్వే ఇంకా నాకు ఇంకోటి తెలియదు అనేటువంటి దీంట్లో మీరు వెళ్ళండి అంటే, అతను బ్లైండ్గా అది ఫాలో అయ్యాడు. అసలు గ్రహస్థితి ఏమైపోయిందా అనిపించింది నాకు. భగవంతుడు ముందు ఇవన్నీ ఎంత, భగవంతుడు వాళ్ళ కిందనే పనిచేసేవాళ్ళు, మాట వినవలసిందే, మాట వినవాలి, వాళ్ళ పోస్ట్ ఊడిపోదు. అసలు ఆయనకి ఎట్లా కలిసి వచ్చిందంటేనండి, అసలు గణపతిని పట్టుకొని విష్ణువు అంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి కదా, విష్ణు ఆరాధన చేయండి. అదేవిధంగా మనకి ఈ బుధుడికి సంబంధించిన ఫలితాలు సరిగా రావట్లేదు అనుకోండి ఎవరి జన్మ జాతకం. ఇంకో విషయం ఏంటంటే, మనందరం ఎంతసేపు శని
లేకపోతే కుజుడు అని వీటి వెంట పడుతుంటారు కదా, ద మోస్ట్ పవర్ఫుల్ మనిషిని ఎట్లా పడితే అట్లా తిప్పేసేది బుధుడు. బుద్ధి కదా, బుద్ధి వాక్కు కదా, ఏం చేస్తుంది, రాంగ్ డెసిషన్ తీసుకునేలా చేస్తుంది, రాంగ్ వర్డ్ మాట్లాడేలా చేస్తుంది. వీటిని కంట్రోల్ చేసేటువంటి పవర్ గణపతికి ఉంటుంది. మనకు జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు, బిజినెస్ రకరకాల బిజినెస్ పోగొట్టుకుంటూనే ఉన్నాము, అప్పుడు బుధుడిని కంట్రోల్ చేసేది గణపతి విష్ణువు. అతను నమ్మరు. ఇప్పుడు ఆయన ఎందులో చేతి పెడతాను డబ్బులు. ఆయన ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉన్నారు తెలుసు, ఆయన చుట్టూ నువ్వు మా దానిలోకి వచ్చి పార్ట్నర్షిప్ రా అబ్బా, నీ చేయి మంచిది. ఒకప్పుడు పారిపోయిన వాళ్ళంతా కూడా నా దానిలోకి నువ్వేం చేయగలవు, నువ్వు కొన్ని డబ్బులు పెట్టి, లేకపోతే నువ్వు డబ్బులు కూడా పెట్టకు, నువ్వు వచ్చి ఉండి జస్ట్ చాలు, నేను గోల్డ్ అయినా అని అంటున్నారు. పట్టిందల్లా బంగారం. అంటే గణపతి ఎలా అనుగ్రహిస్తాడంటే ఆ వ్యక్తి గనక పట్టుకుంటే అది మొత్తం మారిపోతుందండి. అదే భగవత్ శక్తి. అలా ఈ సంకష్టహార చతుర్థులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అసలు నాకేమీ కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారు సంకష్టములు కదా తీర్చేది, సంకష్టహరము, హరించేవాడు మీ సంకష్టాన్ని. సంకష్టహర చతుర్థి గణపతిని కనుక పట్టుకొని మీరు ఉపవాసం ఉండాలని రూల్ ఏం లేదు. మీరు ఏదైనా పొద్దున్నప్పుడు టిఫిన్ కూడా చేయొచ్చు, అల్పాహారం పండ్లు చిన్నపాటి టిఫిన్ చేయొచ్చు, తప్పేం కాదు. ఏ ఇడ్లీ కొంతమందికి ఉండలేరు, కడుపు ఒక రకంగా ఉండి పూజ చేయమని కూడా ఎక్కడ చెప్పలేదు. చేస్తూ చక్కగా గరికతో ప్రత్యేకంగా గరిక ముఖ్యంగా ఏంటంటే గణపతికి పూజ చేసినప్పుడు ఇలా కంపల్సరీ పట్టుకొని చేయాలంటారు. ఎందుకంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఆస్ట్రాలజీ పరంగా. చెవులకు బుధుడు కారకుడు. ఇప్పుడు ఈ బుధ సంబంధించిన ఎనర్జీనే కదా భగవంతుడు ఇచ్చేది అక్కడ. మీ బుద్ధిని, మీ ఆలోచన విధానాన్ని, పూర్వజన్మ కర్మ బుధుడు రూల్ చేస్తాడు. యాక్చువల్ గా పూర్వజన్మ కర్మ ఉంటుంది చూసారా, దాని రూలింగ్ ఎవరికంటే బుధుడికి. 3 and 6th న్యాచురల్ 3 and 6th లాంటి కదా, 3, 6 అధిపతి కదా. అందుకే ఏమవుతాయి చూడండి, పూర్వజన్మ కర్మ బాగా అన్ని పోగొట్టుకుంటే ఫస్ట్ దూరం అయ్యేది ఎవరు, బంధువర్గం. బంధువుల దగ్గర ఉంటారు, మన దగ్గర డబ్బులు లేవు, పేరు ప్రఖ్యాతలు లేవు, మనకి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే బంధువులు దూరం అయిపోతారు. ఫస్ట్ అన్ని ఉన్నాయనుకోండి బంధువుల దగ్గర అవుతారు మనకి. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏంటి, బంధువర్గానికి బుధుడు కారకుడు కాబట్టి ఈ బుధుడు పాడైతే బంధువర్గం దూరం అయిపోతారు. ఇది ఎప్పుడైతే చెవులు బుధుడు కారకుడు కాబట్టి స్వామివారి ముందు ఇలా గనక గుంజీలు చేసి ఇలా కొట్టుకుంటే ఏమవుతుందంటే దారిద్ర నాశనము, బుధగ్రహం ఏదైతే పాడై ఉందో ఆ బుధగ్రహం మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా చేయాలి. కుడుములు ఇంకా మన శక్తిని బట్టి స్వామివారికి పెట్టడము తప్పకుండా సార్. అయితే ఇంట్లో ఎవరైనా ఒక్కరు చేసినా కూడా పర్వాలేదా, ఇంటిలి 10 చేయాల్సిన పరిస్థితి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏదైనా పూజ ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేయాలి. అంటే అలాగా ఇప్పుడు ఇంటి యజమాని పూజ చేస్తున్నాడు, భార్య అన్ని అందిస్తుంది, కొడుకో కూతురు ఉంటే వెళ్ళి పువ్వులు తీసుకొస్తారు షాప్కి వెళ్ళి. అంటే అందరూ ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలి ఎప్పుడైనా పూజలో. అంత సఖ్యత ఉన్న కుటుంబాలు ఎన్ని అంటే సఖ్యత పెరుగుతుంది. అసలు అంతలాగా భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు, భర్త చేస్తే భార్య సహకరించదు, పిల్లలైతే ఇక చెప్పే పనే లేదు, బొట్టే పెట్టుకోరు. అంటే ఈ పిల్లలకు కనుక మనం నిజంగానే నాన్న నువ్వు పువ్వులు తీసుకురా అంటే వాడు తెలియకుండా వాడు కనెక్ట్ అవుతాడు. భార్య సర్ది పెడితే భార్య కనెక్ట్ అవుతుంది, నేర్పించుకోవాలి. అది మనం నేర్పించుకోగలగాలి. అరే ఈ 10 నిమిషాలు వీడు చదివితే వీడేదో ఐఏఎస్ అయిపోతాడు అనుకో పక్కన పెడితే వాడికి అసలు చదువు సంగతి పక్కన పెడితే అసలు ఏమీ తెలియకుండా పోతుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా పెంపకంలో ఉంటుంది ఏదైనా. కానీ మేము అలాగే చేస్తున్నామండి, కానీ కాలం కలిసి రావట్లేదంటే ఆ ఇంటి ఆడదైనా చేసుకోవచ్చు. మెల్లగా పరిస్థితి మారుతాయి. ఆ గణపతి చూసుకుంటాడు, వాళ్ళ బుద్ధిలో మార్పుని తీసుకొస్తాడు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బుధవారం వస్తోంది కాబట్టి ఇంకాస్త వయసు ఇంకా ఎందుకంటే బుధుడు ప్రత్యేకంగా బుధుడికి సంబంధించి చెప్పింది ఎందుకంటే బుధవారం వస్తుందనే చక్కగా అందరూ వినియోగించుకుని డెఫినెట్ గా సంకష్టాలు, రకరకాల కష్టాలతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా. ఇంకా ఎక్కువగా బుధగ్రహ సంబంధించి ఉంటే పెసలు కూడా దానంగా ఇస్తే మంచిది. ఎన్నిమ్మంటారు? 1 kg పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము. మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకు కూడా కాస్త గోంగూర తినిపించడం, ఆకుకూరలు తినిపిస్తే కూడా బుధగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. ఇది పెసలు దానం ఇవ్వడం పొద్దున్నే ఇచ్చేసుకోమంటారా? పొద్దున్నే ఇచ్చేసి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.